నమస్కారం. విద్యా హక్కు చట్టం అంటే ఏమిటి? ఇది సామాన్య ప్రజలకు ఎలా ఉపయోగపడుతుంది? ఈ రోజు మనం దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం 6 నుండి 14 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న పిల్లలందరికీ చదువుకోవడం ప్రాథమిక హక్కు. పిల్లలందరికీ ఉచిత మరియు నిర్బంధ విద్యను అందించడం ప్రభుత్వ బాధ్యత. దీనినే విద్యా హక్కు చట్టం 2009 అంటారు. ఈ చట్టం 1 ఏప్రిల్ 2010 నుండి దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చింది. మరి ఇది ప్రైవేట్ స్కూళ్లను కూడా వర్తిస్తుందా? ఖచ్చితంగా. ఈ చట్టంలోని అత్యంత ముఖ్యమైన సెక్షన్ 12(1)(c) ప్రకారం ప్రైవేట్ పాఠశాలల్లో కూడా కోటా ఉంటుంది. అన్ని ప్రైవేట్ పాఠశాలల్లో కనీసం 25% సీట్లను బలహీన వర్గాల మరియు వెనుకబడిన తరగతుల పిల్లలకు కేటాయించాలి. ఈ సీట్లలో చేరే పిల్లల నుండి ఎటువంటి ఫీజు వసూలు చేయకూడదు. ఆ ఫీజును ప్రభుత్వమే పాఠశాలలకు చెల్లిస్తుంది. ఇప్పుడు మన తెలంగాణలో పరిస్థితి ఎలా ఉందో చూద్దాం. ఇక్కడ ఈ చట్టం అమలుపై మిశ్రమ స్పందన కనిపిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, ఉచిత యూనిఫామ్లు మరియు మధ్యాహ్న భోజన పథకం ద్వారా ఇది అమలవుతోంది. ప్రైవేట్ పాఠశాలల్లో 25% కోటా అమలు కొంత ఆలస్యమైనా ఇటీవల ప్రభుత్వం దీనిపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఈ చట్టం వల్ల కలిగే లాభాలను పరిశీలిస్తే ముందుగా పేద పిల్లలకు నాణ్యమైన విద్య అందుతుంది. సామాజిక సమానత్వం పెరుగుతుంది. ధనిక, పేద తేడా లేకుండా పిల్లలందరూ ఒకే చోట చదువుకోవడం వల్ల ఐక్యత ఏర్పడుతుంది. ఉచిత విద్య అందుబాటులో ఉండటం వల్ల మధ్యలోనే చదువు ఆపేసే పిల్లల సంఖ్య గణనీయంగా తగ్గుతుంది. ముఖ్యంగా పిల్లలను శారీరకంగా లేదా మానసికంగా వేధించడం ఈ చట్టం ప్రకారం తీవ్రమైన నేరం. అయితే ఈ చట్టం అమలులో కొన్ని సవాళ్లు మరియు లోపాలు కూడా ఉన్నాయి. అవేమిటో ఒకసారి చూద్దాం. మొదటిది అవగాహన లోపం. 25% కోటా గురించి చాలామంది పేద తల్లిదండ్రులకు ఇప్పటికీ సరైన సమాచారం లేదు. ప్రభుత్వం నుండి అందాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ సకాలంలో అందకపోవడం వల్ల ప్రైవేట్ యాజమాన్యాలు అయిష్టత చూపుతున్నాయి. స్కూల్ ఫీజు ఉచితమైన రవాణా మరియు ఇతర ఈవెంట్స్ ఖర్చులో పేద తల్లిదండ్రులకు అదనపు భారంగా మారుతున్నాయి. ఒక ముఖ్యమైన విషయం, నీ చుట్టుపక్కల ఎవరైనా పేద పిల్లలు ఉంటే వారికి ఆర్టీఈ అడ్మిషన్ల గురించి తెలియజేయండి. ప్రభుత్వం విడుదల చేసే నోటిఫికేషన్లను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండమని వారికి సూచించండి. చదువే వారి భవిష్యత్తును మారుస్తుంది. పిల్లలందరికీ చదువు అందేలా చూడటం మనందరి సామాజిక బాధ్యత. ఈ సమాచారాన్ని సాధ్యమైనంత ఎక్కువ మందికి చేరవేయండి. నేటి బాలలే రేపటి పౌరులు. వారి విద్యా హక్కును కాపాడటం అంటే దేశ భవిష్యత్తును నిర్మించడమే. ఈ వీడియోను షేర్ చేయడం ద్వారా ఒక పేద బిడ్డ జీవితంలో వెలుగు నింపవచ్చు. ప్రతి ఒక్కరికీ విద్యా హక్కు అందాలి. మరిన్ని ఇలాంటి సామాజిక అవగాహన వీడియోల కోసం మమ్మల్ని అనుసరించండి. సెలవు. ధన్యవాదాలు. వివరాల కోసం తెలంగాణ విద్యాశాఖ అధికారిక వెబ్సైట్ను సందర్శించండి. విద్యా హక్కు అందరి హక్కు. జ్ఞానమే సంపద. విద్యా హక్కు చట్టాన్ని సద్వినియోగం చేసుకోండి. జై హింద్.